వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ నడిగొట్ల. అండ్ ఇక్కడ మనం ఉన్నాము ఉప్పా ట్రీస్ అండ్ ఉప్పా విలేజ్ దగ్గర. ఒకసారి ట్రీస్ అన్ని చూడండి ఎంత రెడ్డిష్ గా ఉన్నాయో. హలో ఫ్రెండ్స్, అవన్నీ చూడటానికి ముందు మేము ఎంత స్ట్రగుల్ అయ్యామో వెళ్ళటానికి అది కూడా చూడండి. ఆల్రెడీ మేము చాలా వరకు ఉప్పా ట్రీస్ మోస్ట్లీ రీచ్ అయ్యాము అన్న టైంకి డైవర్షన్లో ఎక్కడికో వెళ్ళిపోయాము. అసలు ఎక్కడికి వెళ్ళామో కూడా తెలియదు, రూట్ కూడా లేదు అక్కడ. సో ఫైనల్లీ అయితే మేము ఉప్పా ట్రీస్ రీచ్ అయిపోయాము. ఈ ఉప్పా ట్రీస్ అనేవి డిసెంబర్ జాన్ మొత్తం ఈ రెడ్డిష్ కలర్లో ఉంటుంది. అండ్ ఫెబ్ స్టార్ట్ అవుతుంది అనగా ఆ కలర్ అలా ఫేడ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఆ విజువల్స్ అన్నీ చూసేయండి. వెల్కమ్ 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 టు ఉప్పా ట్రీస్. జనరల్గా ఇక్కడైతే మనం ఒక సాంగ్ వేసుకోవాలి, పచ్చదనమే పచ్చదనమే కాకుండా ఎర్రదనమే ఎర్రదనమే చెట్లన్నీ ఎర్రదనమే. అసలుకైతే స్టార్టింగ్ పాయింట్ ఇలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళే ముందు ఇది రోడ్ వ్యూ అన్నమాట. ఒకసారి దూరం నుంచి అండ్ దగ్గర నుంచి కూడా చూడండి. ఈ ట్రీస్ని మనం ఇలా చూస్తేనే వాటి అందం అండ్ ఎక్కడి వరకు అవి విస్తరించి ఉన్నాయి అన్నది మనకు కనిపిస్తుంది. సో మొత్తం కూడా చూడండి, చాలా బాగుంది కదా. చుట్టూ పచ్చదనంతో పొలాల మధ్యలో ఎంత బాగుందో కదా. అండ్ ఈ పొలాల వల్ల ఎలా అనిపిస్తుంది అంటే, ఈ పొలాలన్నీ పచ్చగా ఉండటం వల్ల ఈ పొలాల మధ్యలో ఇది ఒక రోజా పువ్వు విరిసినట్టు రెడ్డిష్ కలర్లో ఈ ఆకులు ఉండటం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన అందం వచ్చింది. ఆ అందం వల్లే ఇప్పుడు ఇది ఫేమస్లో అయింది. అండ్ ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న వీడియో అన్నమాట. ఇప్పుడు లోపల వ్యూ చూద్దాం. సన్ లేదు అంటే లోపల ఇప్పుడు చీకటిగా ఉంటుందన్నమాట. సో సన్ వచ్చిన తర్వాతే మీరు వెళ్తే మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ లోపల ఒక టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఎంతమంది వచ్చారో చూసారా. ఇక్కడ ఒక ఫేమస్ చెట్టు ఉంది, ఎన్నో ఏళ్ళ తరబడి ఉంటున్న చెట్టు అంట అది. మనం ఇప్పుడు దాని దగ్గరికే వెళ్తున్నాం. ఈ చెట్టు మొదలు చాలా బలంగా ఉంది, పెద్దగా ఉంది. ఎక్కువ మంది ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ పై వరకు చాలా పొడుగ్గా ఉంది. అండ్ అక్కడ దింసా డ్యాన్స్ వేస్తున్నారు. సో మేము కూడా వాళ్ళతో దింసా నృత్యంలో పాల్గొన్నాము. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో, చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. అండ్ మేము కూడా వేసేసి వచ్చామన్నమాట. వాళ్ళంత బాగా వేయలేకపోయినా ఏదో ట్రై చేసాము, పర్వాలేదు అనిపించింది. సో నాది లాంగ్ ఫ్రాక్గా ఉండటం వల్ల కొంచెం డిస్కంఫర్ట్గా అనిపించింది, బట్ అయినా కూడా వేసేసాము. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ చేయండి. అండ్ ఇలా వీళ్ళతో డ్యాన్స్ వేయటం పూర్తయిన తర్వాత సో బంగారమ్మ గుట్ట టెంపుల్, దాని హిస్టరీ మీకు చూపిస్తాను. ఇదే టెంపుల్ అన్నమాట. సో ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఈ టెంపుల్ ఇక్కడ ఎలా వెలిసింది అన్నది అక్కడ వాళ్ళ దగ్గరే అడిగి తెలుసుకున్నాం. సో అది కూడా వారి మాటల్లోనే వినండి. అండ్ వింటే కనుక మీకు ఇక్కడ ఇది కల్పించి చెప్పింది కాదు, నిజంగానే టెంపుల్ ఎలా వెలిసింది అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. కుండ దించారంట, ఇంత గూన ఈ ఇతర ఈ గర్రు పనిచేసినమ్మ దుంతున్నారన్నమాట. 7 ఏర్లు దుంతున్నారన్నమాట. పొలం దుంతున్నారు, ఈ గరు దుంతున్నారమ్మా. దుంతుంటే దేవుడేమో మీద నుంచి కాలుకి పురుగులాయి వచ్చాడు దేవుడు. వీళ్ళగా చూస్తాను అన్ని వచ్చాడు దేవుడు. వస్తేమో అలా కుండ దించున్నారు కదా. ఇప్పుడు అంబలి కదా దెంచుకి అంబలి అమ్మా, అంబలి అంటే రాగి అమ్మా. మన పని చేసే వాళ్ళకైనా తర్వాత ఇవ్వమ్మా, అడిగి తినే వాళ్ళకి ముందు ఇవ్వు అన్నాడు వారు ఆయన. అంతే అమ్మ వెనుకోలేదు. ఆహా మీలాగా చూస్తాననేసి ఇంకా అవతల గారికి వెళ్తాను. బంతితోట ఉంది కదా, కారులు ఉందా, ఆ గారికి వెళ్ళాడు దేవుడు. వెళితే వాడేమన్నాడు, అమ్మా అవతల చెప్పిన దానిలాగా చెప్పాకమ్మా, వీడికి ఎక్కువ అన్నామన్నాడు. అన్నం ఇచ్చిందమ్మా. ఇస్తే అక్కడికక్కడే మాయమైపోయాడు. అయిపోతే ధాన్యం అతను లేడు, ఇంకా కంటలేదు. ఆ ధాన్యం ఏమో పొట్టలా అయిందమ్మా. మా ధాన్యం ఎందుకు అప్పుడు గరుదానం చేసేవారు. మా ధాన్యం ఎందుకు ధాన్యం ఎందుకు ఈ పొట్టతోనే ఉంది
దాన్ని మెల్ల కొయ్యాలా అన్నది. అన్ని ధూపం కొంచెం కాల్చి దండం పెట్టి కొడవలతోని కోస్తానే ఇలా తిప్పి చూసింది. చూస్తే అక్కడ బంగారం గొడ్డలు ఇలాంటి బంగారం ఉంది. బంగారం గొడ్డలు దాని బంగారమే పండింది. దేవుడు పండించాడు అనమాట. సో అది ఫ్రెండ్స్ దాని హిస్టరీ మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ మాకు చాలా ఆకలిగా ఉన్నాము, ఏమీ తినలేదు, అక్కడ ఏం దొరకలేదు. సో టైంకి వాళ్ళు మాకు పులిహార ఇచ్చారనమాట. సో థ్యాంక్ గాడ్ అనిపించింది. ఆ పులిహార తినేసి అక్కడ వాటర్ తాగేసి వచ్చామన్నమాట. ఇక్కడ వాళ్ళు వారి సాంప్రదాయ పద్ధతిలో పూజిస్తారు. ఇలా కుండలు పెడతారు. ఎందుకంటే ఫస్ట్ దేవుడు అనేవాడు అక్కడ కుండ రూపంలో వచ్చి అక్కడ వాటర్ లేనప్పుడు వాటర్ ఇచ్చాడు పైనుంచి వచ్చి. సో అందుకే వచ్చిన వాళ్ళు ఇక్కడ కుండలతో ఇలా కుండలు పేర్చి వాటికి బొట్లు పెట్టి పూజిస్తారు. అది వారి ఆచారం. అండ్ లోపల కూడా దేవుడు ఉన్నాడు. ఆ బంగారమ్మ దేవుడు, గుణాలమ్మ తల్లి అని వాళ్ళు అంటున్నారు. సో మనం కూడా వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. సో ఇదే దేవుడు అన్నమాట. సో ఈ చెట్లు ఒక అందమైన ప్రదేశం మాత్రమే కాదు, ఒక హిస్టరీ ఉన్న ప్రదేశం కూడా. కాకపోతే ఆ హిస్టరీ అందరికీ తెలియకపోవచ్చు. అండ్ ఇంకో విషయం, ఇక్కడ 0 పొల్యూషన్ అనమాట. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎటువంటి ప్లాస్టిక్ కూడా తీసుకువెళ్ళకుండా వెళ్ళండి. పర్యావరణాన్ని అలాగే శుభ్రంగా ఉంచండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది అరకు నుంచి కూడా పాడేరు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఎలా చూసినా 30 km ఉంటుంది డిస్టెన్స్. సో జాగ్రత్తగా చూసుకొని ఫుడ్ తీసుకొని వెళ్ళండి. పిల్లలు ఉంటే జాగ్రత్తగా ముందుగానే వాటర్, ఫుడ్ అన్నీ ఉండేలా ఫెసిలిటీస్ చూసుకోండి. అండ్ ఇక్కడ అన్నీ కూడా మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా న్యాచురల్ కాబట్టి వాటిని ఎప్పటికీ మనం న్యాచురల్గానే ఉంచడానికి ట్రై చేయండి. మోస్ట్లీ వెళ్ళాలి అనుకుంటే మీరు ఎప్పుడైనా కూడా డిసెంబర్, జాన్లోనే ప్లాన్ చేసుకోండి వెళ్ళటానికి. తర్వాత అయితే ఆ ఆకులు కలర్ ఫేడ్ అయిపోతుంది అనమాట. ఇయర్లీ ఒక్కసారి మాత్రమే ఇలా ఉంటుంది. ఈ అందాన్ని మనం కూడా కాపాడుకునే బాధ్యత మనకుంది కాబట్టి. సో టికెట్ కూడా ఇస్తున్నారు వెళ్ళిన వాళ్ళకి. ఆ టికెట్ అది డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. సో టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలిసి వరకు బాయ్ బాయ్.